సో ఈరోజు ఒక మంచి స్టోరీ చెప్తా, ఇది అందరికీ వర్తిస్తుంది. అంటే మొహమాటలు ఉన్నవాడు జీవితాన్ని ఎట్లా నాశనం చేసుకుంటాడు, విషయం తెలుసుకోకుండా ముందే నిర్ధారణకు వచ్చినవాడు ఎట్లా సంకనాగిపోతాడు, అలా మనం చూస్తున్నాం. బట్ కథ ఎందుకంటే కథ నథింగ్ పర్సనల్ కాబట్టి మనం హట్టు కాకుండా వినగలుగుతాం. కథలు ఎందుకు దోహదకారి ఆత్మజ్ఞానానికి కానీ జీవితాన్ని అర్థం చేసుకోవడం, అందులో నీ విషయాలు ఏమి లేవు, విషయం మాత్రమే ఉంది. అందుకని నువ్వు వింటావు, అది నీకు సంబంధించిన విషయం లాగున్నా కూడా అట్టు కాకుండా ఉండగలవు. బికాస్ నీ పేరు ఎక్కడ రాలేదు, నీ వంశం పేరు రాలేదు, ఏమి రాలేదు. సో ఒక పెద్ద విషయాన్ని అర్థం చేసుకోవడానికి కథ ఒక దిక్సూచి. అందుకే రమణ మహర్షి చెప్పాడు అనమాట, ఎవరైతే మనుషుల్ని లిబరేట్ చేయాలని అనుకుంటాడో అట్లాంటి వాడు కథ కూడా అవుతాడు అని. ఒక గొప్ప సమస్య తీసుకొని వస్తే చిన్న కథ చెప్పి పంపిస్తాడు. ఆ కథలో ఉంది సీడు. ఒక ఆవిడ నా భర్తను మార్చుకోలేకపోతున్నా, అది ఇది ఇది అది జార్జి గుడిచి దగ్గరికి పోతే ఆమెకు చెప్పకుండా ఇంకొకరితో చెప్తున్నాడంట, నేను ఇలా స్మోక్ చేసేవాడు, నాకు స్మోక్ నచ్చలేదు, ఐ జస్ట్ చేంజ్ ద సిగరెట్ అన్నాడు. ఈమెకేం చెప్పలే, ఆమెకు అర్థమై వెళ్ళిపోయింది, ఇంకో పెళ్లి చేస్తున్నాడు. బాగలేదు దాంతో పోరాడు. సో ఈ కథ ఏమిటంటే, నేను చాలా ఏళ్ల క్రితం జరిగింది, నాకు బాగా నచ్చి, ఇది మా ఊర్లో చాలామంది ఇళ్ళలో నేను చూసాను, కొంచెం ఎక్కువ తక్కువ, బట్ ఇలాంటి మానసిక స్థితులు చూశాను. ఒక కుటుంబం ఉంది, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉండాల్సిన అన్నీ ఉన్నాయి, పరువులు, ప్రతిష్టలు, ఈగోలు, నేను అది ఇది ఇది, మేము అట్లా కాదు, మేము ఇట్లా కాదు, మా ఆచారం ఇంతే, ఏ పనికిరాదు అంత మాకు, కానీ ఇవన్నీ ఉంటాయి. కానీ ఇంకా ఏముంటుంది, వాడికి ఎదగాలని, స్టార్ హోటల్ ఎదగాలని, గొప్ప గొప్ప కుటుంబాలతో ఫ్రెండ్షిప్ చేయాలని, ఇవన్నీ ఉంటాయి. అట్లా ఈ మిడిల్ క్లాస్ ఆమెకి ఒక బాగా డబ్బున్న ఆవిడని పరిచయం చేసుకుంటుంది. ఇంకా తన స్థాయి వాళ్ళు తనకంటే కింది వాళ్ళని కలవదు, ఎప్పుడు పోయినా ఆమెటికి వెళ్ళాలి, ఆయన నా ఫ్రెండ్ అని చెప్పుకోవాలి. ఆ తర్వాత మధ్య మధ్యన కొంచెం అబద్ధాలు, ఇట్లాంటివన్నీ కూడా. సో భర్త కూడా అంతే. ఒకసారి పెళ్ళికి వెళ్ళాల్సి వస్తుంది, భర్తతో అంటది, నగలుంటే బాగుంటుంది అంటే, నీ ఫ్రెండ్ ఉంది కదా అడిగి తెచ్చుకో, మళ్ళీ తిరిగి ఇచ్చేద్దు కానీ సేఫ్. ఆ తర్వాత ఫ్రెండ్ని అడిగితే, దీనికి నగలంటే పెళ్ళికి వెళ్తున్నా, ఏమేమి కావాలి, వడ్డాణం కావాలి, చంద్రహారం కావాలి, ఇవన్నీ చెప్తుంది. పోయి తీసుకొచ్చి ఇచ్చింది, జాగ్రత్త అని చెప్పింది. ఎవరని చెప్తారు కదా, మనం చెంబిస్తేనే జాగ్రత్త అని చెప్తాం, మరి బంగారు నగలిస్తే జాగ్రత్త అని చెప్పరా. చెప్పిన తర్వాత ఏం వేసుకుంది, ఫంక్షన్కి వెళ్ళింది, సూపర్. నైట్ వస్తుంటే దొంగలు దోచుకుంటారు. ఇప్పుడు ఈమె వేసుకున్నప్పుడు తనకు బరువు తెలుసు, మిగతా వాళ్ళందరూ మెచ్చుకున్నప్పుడు తెలుసు, అట్లీస్ట్ 20-30 తులాలు. అసలే పరువు ప్రతిష్టలు కలుగుతుంది, ఏం చేయాలి, పారిపోవాలి, లాగేసుకొని. అయితే వీళ్ళ ఉద్దేశం మంచిది. ఉద్దేశం ఎట్లా, మన మొహం ఎట్లా చూపిస్తాము, రాత్రంతా ఆలోచించుకుంటారు వైపు నుంచి. సో కొంత సామాను వరకు వేసుకుని ఇటు వెళ్ళిపోయారు, ఉద్యోగాలు వదిలేసిపోయారు, స్నేహితులను వదిలేసిపోయారు, అందరిని వదిలేసిపోయారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఏదేమైనా అంత కష్టమైన 20 తులాలు లేదా 10 తులాలను సంపాదించి తిరిగి ఇచ్చినా కానీ ఆమెకు మొహం చూపిద్దామని నిర్ధారణ చేసుకుంటారు. విషయం పోలీసులకు చెప్పలేదు, ఈమెకి వెళ్ళి ఇట్లా జరిగిందండి, మా తప్పేమీ లేదని చెప్పలేదు. తిడితే తిడతారేమో, కానీ మనకు అహంభావం ఉంది కదా, బంగారు నగలు పోగొట్టవలసింది, కానీ ఎవరు మాట పడవు. ఆ తర్వాత సినిమా కథ కాబట్టి ఒక 3 ఏళ్ళు గడిచింది. వాళ్ళు నిజంగానే చాలా కష్టపడుతూ డబ్బు పోగేస్తూ, మళ్ళీ ఎంత పోగేసినా మళ్ళీ ఏదో ఆరోగ్య సమస్యలు అట్లా ఇట్లా డబ్బు పోగొట్టుకుంటూ, ఏదైనా వ్యాపారం చేస్తే డబ్బు వస్తుంది, తద్వారా ఆమెకి ఇచ్చేయచ్చు అని అనుకుంటూ మళ్ళీ ఒక చిన్న కోళ్ళ గుడ్డు షాప్ పెట్టడం, ఇంకేదో పెట్టడం, మళ్ళీ దాంట్లో పోవడం, చివరి రోడ్డు మీద పడ్డం, ఉన్నదంత వీక్. ఇప్పుడు ఒక పెద్ద కన్స్ట్రక్షన్ బిల్డింగ్లో వాడు మేస్త్రి పని చేస్తున్నాడు, ఈమె కూలి పని చేస్తుంది. కానీ వాళ్ళ నిర్ణయం మాత్రం మారలేదు, ఏదేమైనా మనం 10 తులాలు సంపాదించి ఇవ్వవలసిందే, అప్పుడే మన పరువు నిలబెడుతుంది, అప్పుడే మనం ఊరికి ఈ తలెత్తుకొని కూడా. అరే నువ్వు ఎప్పుడు తలెత్తుకుని తిన్నావా నవీన్? నేను నా జీవితంలో తిరిగాను, తలెత్తుకొని తిరుగుతా. తలెత్తుకొని ఎందుకు తిరగాలి అసలు? సో నువ్వు మా కుటుంబ పేరు నిలబెట్టినట్టు పేపర్ మీద రాసి ఇట్లా నిలబెడితే అయిపోతుంది, అంత దానికి ఇంత కష్టపడ్డం ఎందుకు, వేస్ట్.
నేనైతే నా కుటుంబం పేరు నిలబెట్టను, పడుకోబెట్టను. ఉన్నది ఏదో ఉన్నది. అసలు నా ఇంటి పేరే తీసి అవతల నువ్వు ఏం అవసరం? నిలబెట్టాలి ఎక్కడ నిలబెట్టాలో చెప్పారు కదా. మనకు ప్లాట్ కానీ భూములు కానీ నిలబెడతాం అక్కడ, వేరే వాళ్ళ దాంట్లో నిలబెట్టే. సో ఇలా పనిచేస్తూ ఉండగా సినిమా అయితే మంచి బ్యాక్గ్రౌండ్ పాట పడేది. ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగములో బంగారు నగలు పోయిన జీవితము నాకిందని పాడుకోవచ్చు. అయితే ఇప్పుడు మంచి కారు వచ్చింది. ఆ బిల్డింగ్ ఎవరిదే అంటే ఈ నగలు ఎవరి దగ్గర తీసుకుందరో ఆమెదే. ఆమె అద్దాలు పెట్టుకొని దిగింది వాణిశ్రీలాగా. కథం చూసి ఆశ్చర్యపోయింది. ఏంటి మంగమ్మ నువ్వు ఇక్కడ పని చేస్తున్నావు, అసలు నేను మీ గురించి ఊరంతా ఎత్తుకులాడా, ఎక్కడెక్కడో పేపర్లో యాడ్ వేయించాను, అది ఇది అని చెప్తే ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చి కన్నీళ్ళు పెట్టుకొని ఆ రోజు మేము నగలు వేసుకుపోయాము, దొంగతనం జరిగింది. ఉత్త గిల్ట్ నగలు అంతే. అవి నిజం నగలు. నేను నిజం నగలు నీకు ఎందుకు ఇస్తా అసలు? ఇప్పుడు నిజం నగలు నీకు ఇవ్వాలంటే నేను మా బిడ్డకి ఇయ్యను నావి. నువ్వేదో ఫంక్షన్ తీసుకెళ్తాను, జనాలకు చూపించుకోవడానికి ఒక నగ కావాలి కాబట్టి మెచ్చి ఇచ్చాను అంతే. నేను ఎప్పుడు నిజం నగలు పెట్టుకొని ఇవన్నీ డూపే పోతే నిజం నగలు బ్యాంక్ లాకర్లో అక్కడిక్కడ పెట్టుకోవాలి. రాత్రిపూట హస్బెండ్ వచ్చినప్పుడు ఆయనకి వేసుకొని చూపించాలి అంతే, ప్రపంచానికి చూపించుకోవడానికి కాదు. సో అవి నిజం నగలు అనుకొని మీరు ఆ నగలు తిరిగి నాకు సంపాదించాలని అవన్నీ చేసి ఇట్లా కష్టాలు పడుతున్నారా? అట్లా నగలు బాయ్. మీరు పరువు నిలబడతారని చెప్పుకుంటే ఊర్లో పరువు బాయ్, దొంగ గానో పేరు వచ్చేది. నాకు తెలియదు కాబట్టి నేను ఎవరికి ఏమీ చెప్పలేదు. నేను ఇంకా ప్రయత్నం చేసిన మిమ్మల్ని ఎక్కడో కనుక్కుందామని. మీరు రకరకాల వ్యాపారాలు చేద్దామన్న మిషన్తో ఏమో చేస్తే ఉన్నది బాయ్. చివరికి ఈ గతే. నువ్వు ఆ రోజు నగలు ఇచ్చినప్పుడు అడగవలసిన మొదటి ప్రశ్న, అసలు ఈ నగల విలువ ఎంత అని అడిగి తెలుసుకోవాల్సింది. రెండవది, నువ్వు నగలు ఉంటే బాగుంటుంది అన్నప్పుడు మీ భర్త చెప్పవలసి ఉండే, వేరే వాళ్ళ నగలు ఎందుకు? మన నగలు ఎవరు చూస్తారు? మన యొక్క బిహేవియరు లేకపోతే మన యొక్క ప్రవర్తన ఇది కదా నగలంటే. నువ్వు దాన్ని ఆభూషించు, ఇట్లాంటి పనికిరాలు ఎందుకని నీ భర్త చెప్పలేదు. పోయిన తర్వాత పార్టీ నుంచి ఇంటికి వస్తున్నావు, దొంగలు ఎత్తుకుపోయారు, ఓ కవరో గివరో తీసుకుపోయి కవర్లో పెట్టుకొని అక్కడి నుంచి రాత్రి కూడా బయలుదేరి రావాల్సి ఉంది. ఇవన్నీ చేయకుండా ఇంతసేపు అన్కాన్షియస్ ఉండి అంత అయిపోయిన తర్వాత ఇట్లా జరిగిపోయిందని బాధపడుతుంది. కాబట్టి ఇలాంటి పనికిరాని పరువులు ప్రతిష్టలు వెంట పడకుండా నీది ఏదో అంతే అనుభవించు. నగల్లో గౌరవం ఉంటుందా ఏమన్నా? ఏదో నేను ఈ కుటుంబంలో పుట్టినా కాబట్టి నాకు ఈ ఆస్తి వచ్చింది, కానీ దీన్ని బేస్ చేసుకుని నా గౌరవం ఎట్లుంటుంది? నా ప్రవర్తన వల్ల ఇప్పుడు నా గౌరవం నిలబడ్డది ఎందుకు? వాళ్ళ చేసినప్పటికీ నేను కోపట్టం లేదు. సో నాకు నీ మీద ఎలాంటి దురభిప్రాయం లేదు. కాబట్టి తిరిగి రండి, మళ్ళీ జీవితం కొనసాగించండి. జనాలు అంటారు, అందరికి సున్నితంగా ఆన్సర్ తెలియక చేశామండి అని చెప్తే. సో చెప్పాలనుకున్న ఈ కథలో మూలం ఏమిటా అంటే, మొహమాటాలకు పోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మొహమాటాలకు పోయి ఎవరిని ఇస్తే తిని కడుపు నొప్పి తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. ఇష్టం లేకపోయినా ఊరు ప్రయాణాలు చేసే వాళ్ళు ఉన్నారు మొహమాటాలకు పోయి. సో మొహమాటానికి పెళ్లి చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఉన్నారు, అది నాకు డౌటే. అది ఒక్కటి మాత్రం మొహమాటానికి జరగదు. అక్కడ ఎంతో కొంత కాంట్రిబ్యూషన్ అవసరం. either you have to involve either passively or actively, otherwise kids won't come out. కాబట్టి దయచేసి మిత్రులారా, మొహమాటానికి పోబాకండి. అలాగని కుండ బద్దలు కొట్టినట్టు మొహం బలిగేలా చెప్పకండి. దీని మధ్యన ఒక పద్ధతి ఉంది, అంటే మధ్య మార్గం అన్ని సమయాల్లో వర్కౌట్ అయింది. కొంచెం ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎగ్జాంపుల్ అంటే సందర్భం రావాలి కదా. ఇప్పుడు సినిమాకి వస్తామని అడిగావు అనుకో, వీడు అడిగాడు కదా అని పోవద్దు మొహమాట. నేను రాను అని కూడా చెప్పకు. ఇప్పుడు యుక్తి అవసరం. అసలు నీతో సినిమాకి వస్తే ఎంత బాగుంటుందో నాకు, కానీ ఈరోజే మా ఫ్రెండ్ వస్తున్నాడు నుంచి, అందుకని అతనితో ఉండాలి, లేకపోతే ఖచ్చితంగా వచ్చి ఉండేవాడు, ఏమనుకో. కానీ నెక్స్ట్ టైం తప్పకుండా నువ్వు అడుగు, బట్ నాకు వీలైతే ఖచ్చితంగా వస్తా. అలాగే నేను అడుగుతాను, నీకు వీలైతే ఖచ్చితంగా రా. ఇందులో బలవంతాలు లేవని చెప్పి ఎవరిదో సినిమా ఎవరిదో చూడడం మనకి అని చెప్తే పీపుల్ అండర్స్టాండ్. మన గమండ్ అనేది చూపించకూడదు. నువ్వు బిజీగా ఉన్నవని నీ బిజీనెస్ అందరి మీద రుద్దకూడదు. నువ్వు అజ్ఞానం అని నీ అజ్ఞానాన్ని చోట్ల వ్యక్తపరచుకోవద్దు. కొంచెం యుక్తితో
స్ట్రాటజికల్గా ఈ భూమి మీద ప్రపంచంలో ఉండవు. ప్రకృతిలో ఇవే ఒక్కర్లేదు. ప్రకృతిలో ఏ కుక్క అడగదు ఇంకో కుక్కని సినిమా పోస్టర్ పడ్డది తిందాం దాన్ని. అది పోయి తింటుంది, అది పోయి చూస్తుంది, అది వండుకుంటుంది. ఇవాళ ఒక షార్ట్ పెడుతున్నా, ఎవరు నాకు యూట్యూబ్ మిత్రుడే పంపించాడు. ఇందులో ఏముందో గమనించాను. నేను చూడకముందే గమనించింది. అంటే అలా తీసినప్పుడు ఆ తీసిన వ్యక్తి ఆల్రెడీ ఏం చూస్తున్నాడో అది చూడకుండా తెలిసిపోతుంది. అది నేను పెడతా షార్ట్ కాసేపు చూడు. అంతే మరి. రీసారా సో వేసా మొహమాటలకు పోకండి. మనం ఉన్నదాన్ని అనుభవిస్తే ఎంత గొప్పగా ఉంటుంది. లేని దానికోసం ట్రై చేస్తే, ఇప్పుడు ఉదాహరణకి నేను నగలేసుకుంటేనే నేను పరిపూర్ణమైతే అనుకున్నావా? నువ్వు నగలేసుకున్న హాఫ్ అన్ అవర్ కాకుండా మిగతా 23.5 hours నువ్వు అపరిపూర్ణంగానే ఉంటావు. అట్లా కాకుండా నేను బట్టలుగా లేకుండా పరిపూర్ణం అనుకో మహావీరులాగా. నేను ఇది ఆ పదం అనకూడదు, ఎవడు పీకలేదు. రీసారా సో వేసా వైరు వైద్యం ఉంటుంది. నేను కట్టిన ట్యూన్ ఇప్పుడు. నీవల 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 రెహమాన్ స్టైల్లో దీన్ని ఆక్టివ్ మారిస్తే నెక్స్ట్ చరణ బాగుంటుంది. Keep learning until you die.